హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను అనురాధను. ఈరోజు ఈ వీడియోలో కొత్త చింతపండుని సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే, పురుగు పట్టకుండా నిల్వ ఉండాలంటే ఏం చేయాలో చూద్దామండి. ఇలా కవర్లోంచి చింతపండు తీసుకొచ్చిన షాపు నుంచి కానీ, అమ్మే వాళ్ళ దగ్గర నుంచి కానీ తీసుకొచ్చిన చింతపండుని ఇలాగా కవర్లోంచి బేషన్లో కానీ పళ్ళెంలో కానీ వేసుకోవాలి. ఇలా ఎడల్పుగా ఉండే బేషన్లో వేసుకుంటే మనము ఈ చింతపండుని గింజలు తీసుకోవడం ఈజీ అవుతుందండి. ఇలాగా తీసుకొచ్చిన చింతపండుని ఇలా ఉండల్లా ఉంటే చక్కగా పొడి పొడిగా తీసేయాలి. ఇలాగా తీసిన తర్వాత చింతపండు మధ్యన ఉన్న గింజలను తీసేసుకోవాలండి. గింజలు ఉండటం వల్ల మనకి చింతపండు అనేది తొందరగా పురుగు పట్టేస్తుంది. ఈ చింతపండు మనం షాపుల్లో కన్నా అమ్మే వాళ్ళ దగ్గర కొత్త చింతపండు కొనుక్కుంటే మంచి చింతపండు దొరుకుతుందండి. నేను ఇక్కడ 1 కేజీ చింతపండుకి చేసి చూపిస్తున్నానండి. ఈ చింతపండు కూడా నేను అమ్మే వాళ్ళ దగ్గర కొన్నదేనండి. చాలా బాగుంటుందండి. మంచి చింతపండు దొరుకుతుంది మనకి. వాళ్ళ దగ్గర కొంటేనే మనకి సంవత్సరం పైనే నిలువ ఉంటుందండి. ఇలాగా చింతపండులో ఉండే గింజలన్నిటిని తీసేసేయాలి. ఈ గింజలు ఉండటం వల్ల ఏంటంటే మనకి పురుగు పట్టేస్తుందండి. ఈ గింజల్లో పట్టేసి చింతపండు అంతా పాడైపోతుంది. అందు గురించి గింజలు లేకోకుండా వేరేసుకోవాలి, తీసేయాలి. చక్కగా చింతపండులో ఉండే గింజలన్నిటిని తీసేసుకున్న తర్వాత ఇలా ఒక రోలుని తీసుకుండి ఇలా అడుగుని ఈజీగా రోల్ రావడం కోసం అండి చింతపండు ప్లాస్టిక్ కవర్ వేసుకుండి, కొద్దిగా ఉప్పు కళ్ళు వేసుకుండి, కొద్దిగా ఇలాగా చింతపండుని పెట్టుకుని దంచుకోవాలండి. పెద్ద రోల్ అయితే మనకి పెద్ద సైజులో రోల్ తయారు చేసుకోవచ్చండి. నా దగ్గర మసాలా దంచే రోల్ ఉంటే దీంట్లోనే తయారు చేసుకుంటానండి. అదే చూపిస్తున్నాను మీకు కూడాను. ఇలాగా దంచుకుండి మరొకసారి ఉప్పు కళ్ళు వేసుకుండి కొద్ది చింతపండును ఇలాగ పెట్టి లేయర్ కింద దంచుకోవాలి. ఉప్పు కళ్ళు కనుక మన దగ్గర లేకపోతే కూరలో వేసే సాల్ట్ కూడా వేసుకోవచ్చండి. ఇలా గట్టిగా చేయటం వల్ల చింతపండు అనేది పాడవకోకుండా, కలర్ మారకుండా, పురుగు పట్టకుండా ఉంటుందండి. ఈజీగా వచ్చేసింది చూసారా. కవర్ పెట్టుకోవటం వల్ల రోల్లోను ఇలాగా చక్కగా రోల్ కింద తయారు చేసుకోండి. ఒక పళ్ళెంలో పెట్టుకోవాలి. ఉప్పు కళ్ళు వేసుకోవటం వల్ల మనకి చక్కగా మధ్యలో ఉప్పు కళ్ళు ఉంటాయి కదండి, పురుగు పట్టకుండా ఉంటుంది. మరొకటి కూడా తయారు చేసి చూపిస్తున్నానండి. ఎంత ఎక్కువ చింతపండునైనా ఇలాగా మనం చక్కగా తయారు చేసుకుండి నిల్వ చేసుకుంటే పురుగు పట్టదు, కలర్ మారదండి, పాడవదు కూడా, మెత్తగా అవ్వదు. ఇలాగా లేయర్ కింద ఉప్పు కళ్ళు వేసుకుండి ఇలా దంచుకోవాలి. పైన కూడా కొద్ది ఉప్పు కళ్ళు వేసుకుని దంచి ఇలా చక్కగా రోల్ కింద తయారు చేసుకోవాలండి. ఇలా రోల్ తయారు చేసుకోవడం కొంచెం కష్టం అనుకుంటే కనుక చింతపండుని అంతటిని ఇలా పొడి పొడిగా చేసుకుండి ఉప్పు కళ్ళు వేసుకుండి బాగా కలిపేసుకోండి. ఉప్పు కళ్ళు ఇలా డైరెక్ట్ గా డబ్బాలో వేసామనుకోండి, ఉప్పు కళ్ళు అంతా డబ్బా అడుగుకి వచ్చేసి చింతపండు పై నుండిపోయి పురుగు పెట్టేస్తుందండి, మెత్తగా అయిపోతుంది. అలా కాకుండా ఇలా చక్కగా రౌండ్ గా చుట్టుకుంటే మనకి గట్టిగా ఉంటాయండి ఉండలు కూడాను, పురుగు పట్టకుండా. మధ్యలో మనకి ఉప్పు కళ్ళు కూడా ఉంటాయి కాబట్టి పురుగు కూడా పట్టదండి. ఇలాగా చింతపండుని అంతటిని ఇలా తయారు చేసుకోండి. మన ఇష్టం అండి, పెద్ద సైజులో తయారు చేసుకోవచ్చు, చిన్నగా కూడా తయారు చేసుకోవచ్చు. చక్కగా తయారు చేసుకుంటే ఇలాగా ఎండలో ఆరబెట్టుకోవాలండి. ఎండ బాగా ఎక్కువ ఉన్నప్పుడు అయితే మనకి 2 రోజులు గట్టిగా ఎండిపోతుందండి. లేదంటే ఈ చింతపండు కొంచెం గట్టిగా ఎండేంత వరకు ఎండబెట్టుకుంటే చింతపండు కలర్ మారకుండా ఉంటుందండి. ఒకవైపు ఎండిన తర్వాత మరొక వైపుకి ఇలాగా తిప్పుతూ ఎండబెట్టుకోవాలి. ఇలా ఎండబెట్టుకుండి మనకి సంవత్సరంలో మధ్యలో కూడా ఒకసారి ఎండ ఉన్నప్పుడు ఎండబెట్టుకుంటే బాగుంటుందండి చింతపండు. ఇలా ఎండబెట్టుకున్న ఈ చింతపండుని ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ, గాజు సీసాలో కానీ, ఆవకాయ రుత్తులు ఉంటాయి కదండి, రుత్తులైనా మనం నిల్వ చేసుకోవచ్చు. ఇలా అడుగుని ఒక కవర్ పెట్టుకుండి, మైకా కవర్ ని మనం తయారు చేసి ఎండబెట్టుకున్న చింతపండు రోల్ ని ఇలాగా డబ్బాలో వేసుకుండి మూత పెట్టుకుండి మనం నిల్వ చేసుకుంటే అసలు కొత్త చింతపండు పురుగు పట్టడం అనేది కలర్ మారకుండా కూడా ఉంటుందండి. అంతేనండి, మనం ఫ్రిడ్జ్ లో కూడా పెట్టవసరం లేదండి. చింతపండుని ఎంతో బాగుంటుందండి. మరి మీకు కనుక వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.